రాయలసీమ ప్రాంతాలలో అల్లర్లకు వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అంబటి, పేర్ని నాని, జోగి రమేష్ డీజీపీని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కేవలం వైసీపీ నేతలపైనే పోలీసులు చర్యలు తీసుకున్నారని, టీడీపీ నేతలు దాడులు చేస్తున్న పోలీసులు పట్టించుకోలేదని పేర్ని నాని ఆరోపించారు. అధికారులను మార్చిన తర్వాతే దాడులు పెరిగాయని, ఎన్నికలను ఈసీ అపహాస్యం చేసిందని పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీతో ఈసీ పొత్తు పెట్టుకున్నట్లు వ్యవహరించిందని ఆయన ఫైర్ అయ్యారు. టీడీపీకి ఈసీ లొంగిపోయిందని పేర్ని నాని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ దుడుకు చర్యలు, దుందుడుకు చర్యలు, దౌర్జన్య కాండలు చేస్తున్నంతసేపు పోలీసు వ్యవస్థ కళ్ళప్పగించి చూస్తూ వారి జోలికి వెళ్లకుండా, కట్టడి చేయకుండా ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వారితో లోబడిపోయి లొంగిపోయి ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం చేసినటువంటి దాడులకి తిరుగుదాడి చేస్తుంటే, లేకపోతే ఆత్మరక్షణ కోసం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో తిరగబడుతుంటే మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు కడతాం. చేతులతో టీడీపీ వాళ్ళు కొర్రలతో కొట్టినా కూడా కేసులు లేవు. కానీ దాన్ని తిరుగుబాటుగా ఆత్మరక్షణ కోసం వైసీపీ వాళ్ళు చేతులతో ఎక్కడన్నా తిరగబడితే 307 తప్పుడు కేసులు అన్నీ డీజీపీ గారికి కూడా చెప్పాం. అలా కడుతున్నారా అన్నాడు. కడుతున్నారని నేను రాతపూర్వకంగా ఇవ్వండి, ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను, ఎటువంటి తప్పుడు అధికారి మీదైనా మేము చర్య తీసుకుంటామని చెప్తే వారికి చెప్పాం. అయ్యా ఎల్లికే ఇవాళ అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడారు. ఇవాళ టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంతా కూడా పోలీస్ ఫెయిల్యూర్. ఈ ఎలక్షన్ తర్వాత జరిగేటువంటి హింస అంతా కూడా పోలీసుల యొక్క ఫెయిల్యూర్ మూలంగానే ఇదంతా జరుగుతుంది. ఎక్కడైతే పోలీసులు నిశ్చర్యగా ఉంటున్నారో, ఎక్కడైతే పోలీసులు ఫోన్ కాల్స్ వచ్చినా కూడా యాక్షన్కి దిగట్లేదో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ధ్వంస కార్యక్రమాలు, దౌర్జన్యకాండలు చేస్తున్నప్పుడు వాళ్ళు నిలువరించకుండా, వాళ్ళని కట్టడి చేయకుండా ఎక్కడ ఉంటున్నారో అక్కడే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి.